తాజాగా స్థానిక ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎన్నిక కీలక నిబంధన, ఒక రకంగా ఇది ఎన్నికలకు సంబంధించి కీలక నిబంధన అయితే సడలించారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వీలు కల్పిస్తూ చేసిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి ఆమోద ముద్ర వేశారు. జనాభా నియంత్రణ కోసం పెట్టిన ఆ నిబంధనను ఎత్తివేయాలి అని చెప్పి సీఎం చంద్రబాబు గతంలోనే తీసుకున్న నిర్ణయం. దీనిపై ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో కూడా ఆమోదించారు. తాజాగా దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక మీద ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించారు. ఒక రకంగా ఇంతకుముందు కుటుంబ నియంత్రణ అది ప్రజాప్రతినిధుల నుంచే మొదలవ్వాలి, ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళు స్థానిక ఎన్నికల్లో అనర్హులు అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు తాజాగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అర్హులే అంటూ, ఎందుకంటే జనాభా నియంత్రణ కోసం అని చెప్పి అప్పట్లో 90వ దశకంలో ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని చెప్పి అప్పట్లో నిబంధనలు తీసుకొచ్చారు. అప్పటి నుంచి పంచాయతీ అలాగే మున్సిపల్ నగరపాలక సంస్థల్లో ఏ ఎన్నిక జరిగినా సరే ఈ నిబంధన పక్కాగా అమలు చేశారు. అయితే జనాభా నియంత్రణలో ఈ నిబంధన సత్ఫలితాలు ఇచ్చింది. ప్రస్తుతం జనాభా పెరుగుదల అవసరం అంట, అప్పుడు జనాభా తగ్గాలి, ఇప్పుడు పెరగాలి అనేది. ఈ నేపథ్యంలోనే ఈ నిబంధనను ఎత్తివేయాలి అనేది. ఇప్పుడు ఎంతమంది అయినా పిల్లల్ని కనేయండి అని చెప్తుంది ప్రభుత్వం. అలాగే ప్రస్తుతం జనన మరణ నిష్పత్తిలో తేడా కూడా ఎక్కువగా ఉంటుందట. జననాల సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో దేశం మొత్తం వృద్ధులతో నిండిపోయే ప్రమాదం ఉంది అనేది ప్రభుత్వం చెబుతోంది. అందుకే అప్రమత్తం అవుతోంది. జనాల రేటు పెరిగేందుకు తగిన ప్రోత్సాహాలు ఇవ్వాలని కూడా నిర్ణయించింది.